ఉమేష్ కొల్హా హత్య 16 సంవత్సరాల స్నేహానికి ముగింపు. ఉమేష్ కొల్హా మరియు యూసఫ్ ఖాన్ వీరిద్దరి మధ్య 16 సంవత్సరాల పాటు స్నేహం కొనసాగింది. ఈద్ సమయంలో ఉమేష్ యూసఫ్ ఇంటికి వెళ్లి మిఠాయిలు తినేవాడు, ఆలింగనం చేసుకునేవాడు. యూసఫ్ సోషల్ మీడియాలో బహిరంగంగా ఇజ్రాయెల్ కి వ్యతిరేకంగా పోస్టులు చేసేవాడు. హమాస్ కి మద్దతు తెలుపుతూ టెర్రరిజాన్ని సమర్థించేవాడు. కానీ ఒకరోజు ఉమేష్ నుపూర్ శర్మకు మద్దతు తెలిపాడు. అంతే, ఒక ట్వీట్, ఒక పోస్టుతో ఆమెకు మద్దతుగా నిలిచాడు. అదే అతని మరణానికి కారణమైంది. యూసఫ్ ఖాన్ 8 మంది వ్యక్తులతో కలిసి ఒక గుంపు ఏర్పరిచాడు. ఉమేష్ ని ఇంటి నుంచి తీసుకెళ్లారు. ఆయన గొంతు కోసి హత్య చేశారు. 16 సంవత్సరాల స్నేహం, ఈద్ మిఠాయిలు, ఆలింగనం అన్ని అక్కడితో ముగిశాయి. ఎందుకంటే ఉమేష్ తప్పు వైపు ఎంచుకున్నాడని భావించారు. ఇక ఈ ఘటన గురించి కొందరు తీసుకునే పాఠం ఏంటంటే, టెర్రరిజాన్ని సమర్థించే వ్యక్తులతో స్నేహం ప్రమాదకరం అవుతుంది. ఎలాంటి సాకుతోనైనా ఉగ్రవాదానికి మద్దతు ఇచ్చేవారు ఎప్పటికీ మీకు నిజమైన స్నేహితులు కాలేరు. ఈ రోజు ఇజ్రాయెల్ లేదా హమాస్ పేరుతో సంబరాలు చేసుకునేవారు, సర్తన్ సే జుదా అనే నినాదాన్ని సమర్థించేవారు లేదా నుపూర్ శర్మ వంటి వ్యక్తులపై దాడులకు పిలుపునిచ్చేవారు రేపు మీ పట్ల కూడా సరిగ్గా అదే మనస్తత్వాన్ని కలిగి ఉంటారు. మర్చిపోవద్దు.